మీకు ఈ విజువల్లో కనిపిస్తుంది వట్టివేర్. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న పంట. దీని నుంచి లక్షల ఆదాయం తీయవచ్చని ప్రచారం జరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కోకొల్లలు ఉన్నాయి. అంటే ఈ వట్టివేరు చుట్టూ చాలా మిత్స్ ఉన్నాయి. నిజంగా వట్టివేరు గురించి కొన్నైనా మనం వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ వట్టివేరుని 2000 బ్యాగుల్లో సాగు చేస్తున్న ఒక రైతు మనతో ఉన్నారు. ఆయన పేరు మనోహర్ గారు. ప్రస్తుతం మనం ఈస్ట్ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో ఉన్నాం. ఆయన మిగతా పంటలతో పాటు అంటే దేశీ వరి రకాలు 4 రకాలతో పాటు కొబ్బరి, అంతర పంటగా కోకో, వీటితో పాటు అదనంగా వట్టివేరుని కూడా సాగు చేస్తూ వీటిని బై ప్రొడక్ట్స్ ఆయన తయారు చేసుకుంటున్నాడు. అంటే వట్టివేరు నుంచి వట్టివేరుకు వాల్యూ ఎడిషన్ చేస్తున్నారు. అందరిలాగా ఆయిల్ కోసం పంపకుండా తనే కొంత వాల్యూ ఎడిషన్ చేసి వాటిని మార్కెట్లోకి వదులుతున్నారు. నిజంగా వట్టివేరు సాగు గురించి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో. ఎన్ని రోజులకు మనకు ఇది అందుబాటులోకి వస్తుంది, మార్కెట్లో రేట్ ఎంత ఉంది, ఆయిల్కి ఎంత రేట్ ఉంది, బైబ్యాక్ అని జరుగుతున్న ప్రచారాలలో ఉన్నటువంటి వాస్తవం ఎంత, ఇప్పటిదాకా నిజంగానే ఎవరైనా కొనుగోలు చేశారా, దీనికి సాయిల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా వాతావరణం ఎలా ఉండాలి, ఇలా అన్ని వివరాలని ఈ వట్టివేరు సాగు చేస్తున్న రైతు మనోహర్ గారిని అడిగి తెలుసుకున్నాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. నమస్తే మనోహర్ గారు. నమస్తే. మొత్తంగా ఈ వట్టివేరు గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఎందుకంటే మనకు చాలా రకాల వీడియోలు మీరు కూడా చూసి ఉంటారు. రకరకాల ప్రచారాలు ఉన్నాయి దీని మీద. ఇలా పెట్టేసి అలా ఆదాయం వచ్చేస్తుంది, 10,000 పెడితే ₹1,00,000 వస్తుంది అన్న ప్రచారం అంత స్థాయిలో జరుగుతుంది. అవైతే వాస్తవం కాదండి. అది అందుకని మనం ఇందులో, ఎందుకంటే ఎవరైనా రైతులు ఇది పెట్టుకొని నష్టపోయి వెనకకు పోకూడదు. సో దీనికి ఉన్న వాస్తవాలని చెప్తాను. ఎందుకంటే మీకు స్వీయ అనుభవం, మీరు 2000 బ్యాగులు అన్నారు, అదేవిధంగా మీ ఇంట్లో ఇప్పుడు చూసా నేను ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో దీని మీద మీరు ఎంతో కొంత పట్టు సాధించుంటారు. సో వట్టివేరును మనం మొక్క ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దిగుబడి ఎన్ని రోజులకు వస్తుంది, ఈ వివరాలు చెప్పండి. నేను స్టార్ట్ చేసి అంటే వ్యవసాయం పర్టికులర్ స్టార్ట్ చేసి 2 years అవుతుందండి. 2 years. బిఫోర్ నేను ఫోటోగ్రఫీ చేసాను. ఓకే. వెడ్డింగ్స్ దానికి ఫోటోగ్రఫీ చేసాను. తర్వాత నాకు అన్ఎక్స్పెక్టెడ్గా షుగర్ అనేది వచ్చింది, డయాబెటీస్ వచ్చింది. ఓకే. దాని ఇదిలో అసలు ఏం చేయాలి అని చూస్తూ రైసెస్ తింటే మనకి తగ్గుద్దన్న ఇది స్టార్ట్ అయింది. అవును. సో దాని ప్రకారంగా ఫస్ట్ అసలు మనం తెచ్చుకుని తినేవాడిని రెడ్ రైస్, అది కూడా నవాలా రైస్ అని చెప్పేసి తెచ్చుకుంటాం. 3 months తిన్నాము, తగ్గింది. సరే మనకే పొలం ఉంది, మనం ఎందుకు వెళ్ళి వేసుకోకూడదు అన్న ఇదిలో వచ్చి స్టార్ట్ చేసామండి. దాంతోపాటు ఇంకా రైస్ అంటే మనం రోజు వెళ్ళి చూడాల్సిన అవసరం ఉండక్కర్లేదు. సో దాని ప్రకారం ఇంకేం చెయ్యొచ్చు అని సెర్చ్ చేస్తున్న దాంట్లో వట్టివేరు అనేది ఇది హార్టికల్చర్ టైప్ది. మనం వేసుకుంటే చాలా బెటర్గా ఉంటుందని అనిపించింది. ఎందుకంటే ఇది వరకు చాలా చోట్ల మనం చూస్తూ ఉండేవాళ్ళం, ఏది కోలర్స్లో కానీ వీటిల్లో కానీ మనకి బాగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా ఎవ్వరు కూడా యూజ్ చేయట్లేదు, తెలియట్లేదు. వీటి వల్ల ఆయుర్వేదిక్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. దాని ప్రకారంగా నేను స్టార్ట్ చేసేటప్పుడు వేరే దగ్గర నుంచి శాంపుల్స్ తెప్పించేవాడిని. బట్ నాకు ఇనిషియల్ స్టేజ్లో అసలు వీటిల్లో టైప్స్ ఉంటాయని తెలియదు. జస్ట్ వట్టివేరు అంటే వట్టివేరు అని మాత్రమే తెలుసు. తెప్పించుకునేవాడిని. కొన్ని ఏమో మొక్కలు బతికేవి కాదు, కొన్ని ఉన్నా కానీ వేర్లు వచ్చేవి కాదు. మెయిన్ అంటే వట్టివేరు అంటే రూట్స్ అలాంటిది రూట్స్ వచ్చేవి కాదు. అలా డిఫరెంట్ స్టేజెస్లో 6 months వరకు పెంచినవి ఉన్నాయి, అలా 1 year వరకు. ఆ స్టేజ్లో ఇప్పటికి లైన్ చేసుకుంటూ 2 types అనేవి మనం డెవలప్ చేస్తున్నాం. రెండు టైప్స్ ఇక్కడ మనం వేసుకున్న వెరైటీ ఒకటి, ఇంకొకటి మనకు వేరే ప్లేస్లో డెవలప్ చేస్తున్నాం. 2 types. ఇవి 2 కూడా ఆయిల్ బాగా వస్తుంది, ఫ్రాగ్రెన్స్ కూడా ఎక్కువ వచ్చే వెరైటీస్ అన్నమాట. అంటే మన ప్లేస్లో ఒక 5 varieties కూడా బాగా డెవలప్ చేసుకోవడానికి ఉన్నాయి. ఇది ఏం వెరైటీ అన్న పేరు? ఇది వచ్చేటప్పుడు సుగంధ అనే వెరైటీ. అండ్ మాకు ఇది కూడా పరిచయం లేదు ముందు. ఇప్పుడు దీన్ని వచ్చిన ఫ్రాగ్రెన్స్ వీటి గురించి చూస్తే శ్రీగంధం మనకి ఎలా గంధం వాసన వస్తుందో ఆ గంధం ఫ్లేవర్ వచ్చే టైప్. ఈవెన్ పౌడర్స్ కూడా బాగా చేసి ఇది బాగా ప్రాముఖ్యతలో ఉంది. పౌడర్ చేస్తారు, పౌడర్ తో పాటు సోప్స్ చేస్తారు. అది కూడా బాగా వెళ్తుంది. సుగంధ వెరైటీ.
సో ఇది మనం అంటే ఎన్ని రోజుల్లో మొక్క తీసుకొచ్చి నాటుతారు, ఎన్ని రోజుల తర్వాత మనకు క్రాప్ వస్తుంది? అంటే ఒక మనము తెచ్చుకునేటప్పుడు కూడా అది మెచ్యూరిటీ లెవెల్ ఉంటుందండి. అది కూడా మనకి 7 months దాటిన తర్వాత మాత్రమే ఓకే. మనం ఎవరికన్నా ఇప్పుడు మనకి అయిపోయిన తర్వాత 7 months తర్వాత మనం ఎవరికన్నా ఇవ్వడానికి ఉంటుంది మొక్కని. అంటే ఎర్లీ స్టేజ్లో ఇచ్చినా కానీ చాలా గ్రోత్ స్లోగా ఉంటుంది, ఈల్డింగ్ తక్కువ ఉంటుంది. 7 months దాటిన తర్వాతది మనం తెచ్చుకుని వేసుకున్న తర్వాత పంట కాలం కూడా డిపెండ్స్ ఆన్ ద టైప్ వేరియట్ బట్టి మనకి అంటే ఒక 10 months క్రాప్ లో 10 months లో వచ్చే ఉన్నది. అలాగే ఇది వచ్చేటప్పటికి కొద్ది లాంగ్ లాస్టింగ్ మనకి 1.5 year కి రెడీ అవుతుంది. 1.5 year పడుతుంది. మనం ఆల్రెడీ వేసి ఇప్పుడు 8th month రన్ అవుతుంది ఇది. ఇంకా మీరు 7 months వెయిట్ చేయాలి దీనికోసం. అవును. సో ఒక్క మొక్క నుంచి ఎన్ని కేజీల వేరు వస్తుంది? అంటే మన బ్యాగ్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. అవునవును. ప్రెసెంట్ బస్తాలో వేస్తాము, బట్ మాకు అప్పుడు చెప్తున్నాం కదా అవగాహన లేక దాని గురించి. ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మేము కూడా మొత్తం షిఫ్ట్ చేస్తున్నాము. మనకి బ్యాగ్స్ బ్లాక్ కలర్ నర్సరీ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో దీనికి కావాల్సిన సైజ్ కూడా మనకంటూ ఉన్నది. ఇప్పుడు అంటే ఈ బ్యాగ్ ఇది వచ్చేటప్పటికి 32 inches హైట్ వస్తుంది. 32 inches హైట్. రౌండ్ డయా వచ్చేటప్పటికి 18 inches ఉంటుంది. అంటే 1.5 feet రౌండ్ డయా ఉంటుంది. హైట్ మనకి 2.5 feet కన్నా కొద్దిగా హైట్ ఉంటుంది. సో ఇలాంటి దాంట్లో వేసుకుంటే మనకి ఈల్డింగ్ బాగా కనిపిస్తుంది, వేర్ ఎక్కువ వస్తుంది. బేసికల్లీ మనం వెట్ వేర్ అనేది బయట మనకి కాలువలు వాటిల్లో మనకి ఇసుక కొట్టేస్తుంది అన్న దగ్గర వేస్తా ఉంటారు. ఎందుకంటే ఈ వచ్చేటప్పటికి దగ్గర 12 feet కిందకి వెళ్ళిపోతాయి, కిందికి డెప్త్ కి వెళ్ళి ఆ మట్టిని గట్టిగా పట్టి ఉంచుతుంది. బట్ అందుకే నేలలో వేయద్దు, బ్యాగ్ లో వేసుకోవడానికి కారణం కూడా అది. ఇప్పుడు మన బ్యాగ్ లో వేసుకుంటే ఈ బ్యాగ్ కి వచ్చేటప్పటికి మనకి 10 months ఒక బ్యాగ్ లో 2 మొక్కలు వేసుకుంటే మనకి సుమారు 2 kgs వరకు మనకు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అది కూడా మనం చేసే జాగ్రత్తలు బట్టి. నార్మల్ గా వచ్చేస్తామంటే అవ్వదు, అంటే కంప్లీట్ గా న్యాచురల్ గా చేసుకోవాలండి. ఫామ్ అంతా కూడా మనకి న్యాచురల్ ఫార్మింగ్ లోనే పోవాలి. అది కూడా మనకి ఒక ఆవుతోటి మనకి చేసుకోవడానికి బెటర్ గా ఉంటది. లేదు ఆవు లేదు అనే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దానికి మనకి OWDC అని చెప్పేసి సేమ్ జీవామృతం ఎలా ఉంటుందో జీవామృతంతో పాటు అవి కూడా సేమ్ పోషకాలు ఉన్నాయి, అవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఎవరైనా కావాలన్నా కానీ మనం వేస్తాం. సో అంటే నేను అన్నది ఇందాక ఒక ప్లాంట్ నుంచి మనకు ఎంత వస్తుందని అంటున్నా. ఒక ప్లాంట్ నుంచి 10 months లో మనకు వచ్చేది 1.5 to 2 kgs వరకు. 2 kgs వస్తుంది. అంటే ఒక బ్యాగ్ నుంచి తీసుకుంటే 2 plants వేస్తాం. 2.5 kgs వరకు కూడా మనం తీసుకునే అవకాశం ఉంది. సో దీంట్లో ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే మేము బైబ్యాక్ తీసుకుంటామని. అంటే మొక్కలు ఇస్తాము, 10 months మీరు చాలండి, తర్వాత బైబ్యాక్ తీసుకుంటాము. అంటే నిజంగా అది జరిగింది ఎక్కడ మీకు తెలుసా ఏమన్నా? ఇప్పుడు వరకు అయితే ఇంకా ఎవరు తీసుకెళ్ళలేదు. అన్ని మెయిన్ అన్ని కూడా చెన్నై నుంచి వస్తుంది, తమిళనాడు నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇచ్చి ఆల్రెడీ ప్రజెంట్ ప్లాంటేషన్ లో ఉన్నాయి మాత్రం 7 months రన్ అవుతుంది అని మాత్రం విన్నాము. 10 months అవడానికి నెక్స్ట్ ఆగస్ట్ కి ఎప్పుడు అవ్వచ్చు, అప్పటికి వెళ్ళిన తర్వాత మనకి ఏమైనా చెప్పగలరు. అంటే మన దగ్గర కూడా ఏపీలో మనకు గుంటూరు దగ్గర కొందరు బైబ్యాక్ ఏదో కొన్ని వార్తలు చూసాను. సో మీరు అట్లా బైబ్యాక్ లో తెచ్చారా లేదా ఇండివిజువల్ గానే తెచ్చుకున్నారా? నా సొంతంగానే నేను తెచ్చుకుని వేసుకున్నాను. ఇట్లా మొక్క ఎంత అవుతుంది మనకు? ఫస్ట్ ఒక మొక్క మనకి డిపెండ్స్ ఆన్ ద వెరైటీ. అది అంటే 5 rupees అవ్వచ్చు, 10 rupees అవ్వచ్చు, డిపెండ్స్ దాన్ని బట్టి మనకి వెరైటీ బట్టి మనకి 5-10 అట్లా యావరేజ్ కాస్ట్. సో దీనికి సాయిల్ సాయిల్ ఏం వాడుకోవాలి? బ్యాగ్ లో మనకి ఖచ్చితంగా సాయిల్ అనేది కరెక్ట్ గా లేకపోతే రూట్స్ అనేవి రావు. కంపల్సరీగా ఎంత మనం నేలని ఎంత గుల్ల చేసుకుంటే అంత ఫ్రీగా వేరనేది వెళ్తుంది. దాని ప్రకారంగా మనకి ఒక బ్యాగ్ కి వచ్చేటప్పటికి 60% సాయిల్ ఉండాలి. 60%. ఆ 60% లో కూడా 40% రెడ్ సాయిల్ ఉంటది, 20% ఇసుక మనకి ఏదైతే వేసుకుంటుందో ఆ ఇసుక మిక్స్ చేసుకుంటాం. సో అక్కడే కాస్త మనకి గుల్లదనం తెలుస్తుంది. దాంతో పాటు మనకి కంపోస్ట్ ఒకటి వేసుకోవాలి. అది వర్మీ కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మన పశువుల ఎరువు ఏవైతే దొరుకుతాయో అవైనా వేసుకోవచ్చు. ఒక 20%. రిమైనింగ్ 20% ఏదైతే ఉంటుందో ఇది కోకోపిట్. మనకి వెస్ట్ ఈస్ట్ గోదావరిలో అంటే మాకు కోకోపిట్ దొరుకుద్ది, అది వేసుకుంటున్నారు. వైజాగ్ లో ఇటు సైడ్ వేసే వాళ్ళకి దొరకట్లేదు. వాళ్ళకి ఏంటంటే మన వరి ఓక్ అంటాం కదా, హస్క్ రైస్ హస్క్, అది కూడా బాగా పనిచేస్తుంది. అలా అది ఒక 20% మిక్స్ చేసుకోవాలి. ఇలా టోటల్ గా మనకి బ్యాగ్ లోకి అవన్నీ
మొత్తం పెట్టుకుని ఫిక్స్ చేసుకుని వేసుకుంటే గ్రోత్ అనేది బాగా వస్తుంది. వస్తుంది. సో దీనికి అంటే వచ్చే చీడపీడలు ఏముంటాయి, నిజంగానే ఏమన్నా ఉంటున్నాయా? అంటే లేదంటే ఇది ఇట్లానే మనకి గడ్డిలాగా పెరిగేస్తుందా? గడ్డి జాతిది కాబట్టి దీనికంటూ ఏమి ఉండవండి అసలు. ఉండవు. కాకపోతే మనకి పక్కన ఏమన్నా ఉండి లైక్ తెల్లదోమ అనేది ఇప్పుడు బాగా మనకి అవుతున్నాయి కదా. అవును. వేరే ఇప్పుడు కొబ్బరి చెట్లకి కావచ్చు, మన సరౌండింగ్స్ లో ఉన్న ఏ దానికన్నా ఆ తెల్లదోమ మాత్రం కొద్దిగా వస్తూ ఉంటుంది. దీని కూడా వస్తూ ఉంటది. ఓకే. మీకు ప్రజెంట్ మేము ఆల్రెడీ స్ప్రే చేస్తాం కాబట్టి అక్కడ కనబడట్లేదు. లైట్ గా మీకు ఇక్కడ చూస్తే తెల్లగా అక్కడ కనిపిస్తుంది కొంచెం. అవును. సో దానికి కూడా మనకి ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. పుల్లటి మజ్జిగ ఏదైతే ఉంటుందో పుల్లటి మజ్జిగ కొద్దిగా ఇంగువ తోటి స్ప్రే చేస్తే మనకి అది క్లియర్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు మనకి పైది అసలు అవసరమే లేదు, ఈ గడ్డి అవసరం లేదు. దీని గడ్డికి మనకి ఏం అవసరం లేదు, ఎందుకంటే ప్రతి 2 నెలలకి మనం కట్ చేస్తాం. 2 months ఒకసారి దీన్ని ప్రూనింగ్ కంపల్సరీ చేయాలి. చేస్తే ఈ గడ్డి మనకి గేదెలు తింటా ఉంటాయి. పైన చేసేస్తాం కాబట్టి మనకి తెల్లదోమ పట్టినా ఏం పట్టినా మనకి పెద్ద ఇది తీసేస్తాం. ఎవ్రీ 2 months ఒకసారి తీసేయాలి. ఎవ్రీ 2 months కి మనకి 3 feet వరకు పెరుగుతుంది. 3 feet వస్తుంది. ఓకే. సో ఇంకా అంటే మీరు ఎక్కువ దీన్ని డిమాండ్ ఉన్నదని అంటే ఒట్టివేరు ఆయిల్కి. ఆయిల్ అవును. నేషనల్ మార్కెట్లో కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ లీటర్ ఇంత 25,000 30,000 అట్లా చెప్తున్నారు కదా. సో దాని గురించి ఏమైనా స్టడీ చేసిరా మీరు, ఆయిల్ గురించి కానీ బై ప్రొడక్ట్స్ గురించి కానీ? యాక్చువల్లీ ఆయిల్ పర్పస్ మనకి ఏవైతే ఇండస్ట్రీలో ఇప్పుడు మనకి అంటే ఏపీలో వచ్చినాయో వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యాము. ఎక్కడెక్కడ వచ్చినాయి ఏపీలో? మనకి వచ్చేటప్పుడు చిలకలూరుపేట ఒక ఆయన స్టార్ట్ చేశారు. ఓకే. అలాగే వినుకొండ దగ్గర ఒక ఆయన స్టార్ట్ చేశారు. 2 కూడా నర్సరావుపేట దగ్గరే. నర్సరావుపేట దగ్గరలో. ఓకే. బట్ వాళ్ళు చెప్పే కాస్ట్ కొద్దిగా రైతుకి యూజ్ అవ్వదేమో అనిపించింది. కొద్దిగా ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది అనేది. అంటే వాళ్ళు ఇంకేమి ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు ఆయిల్? ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు మన దగ్గర సాగవుతున్న ఒట్టివేరు మరి ఎక్కడికి పోతుంది? నేను అన్ని బై ప్రొడక్ట్స్ చేయడానికే స్టార్ట్ చేశాను. అలా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా అసలు నేను ఏదో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అన్న దాని మీద అయితే నేను ఫస్ట్ వేసుకుని దాని నుంచి బై ప్రొడక్ట్స్ మెయిన్గా అయితే గార్లాండ్స్ ఫ్రాగ్రెన్స్ ఇది లాంగ్ లాస్టింగ్ 6 months లాంగ్ లాస్టింగ్ ఉంటుంది దండలు. అంటే ఇప్పుడు మామూలుగా పూల దండలు ఏవైతే కొంటారో మనకి మహా ఉన్న 1 week ఉండే ఉంటాయి తప్ప ఇంట్లో వేసుకుని కంటిన్యూగా ఉంచుకోవాలంటే గార్లాండ్స్ చాలా ఫ్రాగ్రెన్స్ తోటి ఉంటుంది. మీకు కొద్దిగా తగ్గుతుంది అన్నప్పుడు ఏదైనా స్ప్రే జస్ట్ వాటర్ స్ప్రే చేసినా గానీ మీకు మళ్ళీ వస్తుంది. ఇలా దీని నుంచి బై ప్రొడక్ట్స్ మనకి గుమ్మంకి తోరణాలు గానీ ఈ టైప్ ఆఫ్ దండలు ఒకటి చేస్తున్నాం, ఇంటి తోరణాలు లాగా చేస్తున్నాం. గజమాలు ఏమన్నా కావాలన్నా అవి కూడా చేస్తాం. బై ఆర్డర్ ఏదైనా గానీ చేస్తాం. వాటర్ లో వేసుకుని మనకి తాగితే వచ్చే బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి, ఎవరికి తెలియట్లేదు. వాటర్ లో వేసుకుని తాగొచ్చు. డైరెక్ట్ ఏంటంటే మనం ఇంట్లో బిందులో డైరెక్ట్ గా ఒకటి వాటర్ పాడ్ అని చెప్పి చేస్తున్నాం. అవి డైరెక్ట్ గా వాటర్ లో వేసుకొని మనకి తాగగలిగితే ఒక పాడ్ వచ్చి 15 days వరకు ఉంటది. కుండలో ఉంచేసుకోవచ్చు. అంటే మనం 3-4 times అంటే 3 days కి 4 days కి అయిపోయినా చేంజ్ చేసినా గానీ 15 days వరకు మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మీకు తాగేటప్పుడు మంచి ఫీల్ ఉంటది. రోజు 1 glass తాగేవాళ్ళు 2 glasses తాగుతూ ఉంటారు. అండ్ కొద్దిగా మనకి టేస్ట్ కూడా బాగున్న ఫీలింగ్ వస్తుంది. అంటే రెగ్యులర్ వాటర్ లా కాకుండా రెగ్యులర్ మనం తాగే వాటర్లోనే కానీ తాగిన ప్రతిసారి తాగలేం కదా, అట్లా తాగొచ్చు. తాగొచ్చు. అది మీకు ఏమి తేడా ఉండదు. మెయిన్ అసలు వట్టివేరు అనేది కూల్ అండ్ పర్పస్ అండి. బాడీ మొత్తం కూల్ అండ్ చేస్తుంది. సో అలాగా మనకి ఇంకా డైజెషన్ కి మనకి బాగా ఉన్నది. ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నా కానీ వాళ్ళకి తాగితే క్యూర్ అయ్యేలా కూడా మనకి చేసుకోవచ్చు. సో వెదర్ ఏం కావాలి అవసరం దీనికి? వెదర్ బాగా ఎండలు ఉంటాయా, బాగా నీడ అవసరమా? మామూలుగా నీడలో పెట్టుకుంటే బతుకుతాయి అనే మొక్కలకి ఇది కంప్లీట్ ఆపోజిట్. మనకి ఎంత ఎండ ఉంటే వేరు అనేది అంత బాగా పెరుగుతుంది. సో పూర్తి ఎండలో ఉండాలి. ఫస్ట్ వాటరింగ్ కూడా ఇచ్చే పద్ధతి ఉంటది. లైక్ స్టార్టింగ్ స్టేజ్ మొక్క మనకి మనం ఇచ్చినప్పుడు బతికించుకోవడానికి లైక్ ఫస్ట్ ఎవ్రీ డే ఒకసారి పోసుకుంటాం. అలా 15 days వరకు కూడా డైలీ వాటరింగ్ ఇచ్చుకోవాలి. ఆ 15 days తర్వాత మనకి అయితే OWDC కానీ లేదా జీవామృతం మన ప్రిఫరెన్స్ బట్టి ఇస్తాం. 15 days పోయిన తర్వాత అక్కడి నుంచి 3 days ఒకసారి ఆర్ 4 days ఒకసారి మనం తేమ చూసుకుని దాని ప్రకారం. ఈవెన్ రైనీ సీజన్ అయితే అసలు మనం వాటరింగే అవసరం లేదు.
సో ఇలాగ ఎండ్ ఆఫ్ ద క్రాప్కి వచ్చే టైంకి 15 డేస్కి ఒకసారి ఇచ్చుకున్నా సరిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఆయిల్ ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి వాటరింగ్ మనం ఎంత తక్కువ ఇచ్చుకుంటే ఆయిల్ కంటెంట్ అనేది బాగా పెరుగుతుంది. ఓకే. సో మీకు తెలిసిన రైతులు ఎవరైనా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కి ఇచ్చారా, అంటే ఆయిల్ దించడానికి ఇచ్చారా? మీకు తెలిసి అట్లా ఎవరైనా? ప్రస్తుతానికి అయితే ఇంకెవరూ లేరనే ఇప్పటివరకు ఆల్రెడీ చూస్తున్నాం, తిరుగుతున్నాం, అందరూ కూడా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు. ఆయిల్ కి అయితే ఎవరో అయితే ఇవ్వలేదు. సో అందుకే ఇప్పుడే తొందరపడి వట్టివేరు సాగు చేస్తే లక్షలు వస్తాయని చెప్పడం అబద్ధం. కానీ చెప్తున్నారు అది కదా, వట్టివేరులో ఇంత లాభం ఉందా అంటారు. నిజంగా ఎంత లాభం ఉంది మీరు చెప్పాలి. బై ప్రొడక్ట్ చేసుకుంటే సర్టన్ వాల్యూ అనేది వస్తుందండి. ఓకే. అంటే పర్ కేజీ వచ్చేటప్పటికి నార్మల్ మార్కెట్ 150 నుంచి 200 వరకు 200 ఉంది. ఓకే. సో అలాగా మనం ఒక బ్యాగ్ నుంచి యావరేజ్ గా ఒక 2 కేజీస్ వర్స్ట్ కేస్ తీసుకున్నా గానీ మనకి 2 కేజీస్ అనేది తీసుకోగలుగుతాం. అది 1 ఇయర్ కావచ్చు. అంటే 2000 బ్యాగ్స్ అంటే అవును, అంటే ఒక పర్ బ్యాగ్ కి మినిమం 150 రూపీస్ అనుకున్నా గానీ 2 కేజీస్ వస్తుంది కాబట్టి 300 రూపీస్ బ్యాగ్ వస్తున్నట్టు. అవును. అండ్ మనకి ఖర్చులు మొత్తం సంవత్సరం మొత్తం ఖర్చు చూసుకున్నా గానీ ఒక బ్యాగ్ కి 100 రూపీస్ వరకు మనకి అవుతుంది అంతే. అంటే ఒక బ్యాగ్ నుంచి ఒక 200 అనేది మనం నికర ఆదాయం చూడడానికి ఉంటుంది. సో అలాగని మరి 5 లక్షలు వచ్చేస్తుంది అని మాత్రం దాని మీద అది ఎక్కువ ప్రచారం చేస్తున్నాను నేను అనేది అందుకోసం. సో మీ దగ్గర వేరు కూడా కనిపిస్తుంది, ఒకసారి చూపించండి. అది ఇది ఒక్క చెట్టు నుంచి వచ్చిందా? ఇది ఒక సింగిల్ ప్లాంట్ వేస్తే దాని నుంచి నియర్లీ 100 to 120 వరకు, అంటే మనకి వరి పిలకలు ఎలా వస్తాయో దీనికి అలాగే వస్తాయి. మనం పైన ఎప్పుడైతే కట్ చేస్తామో కొత్త పిలకలు స్టార్ట్ అవుతాయి, ఆ పిలకలతో పాటు వేరు కూడా స్టార్ట్ వస్తుంది. ఓకే. సో ఇది ఈ బ్యాగ్ లో మనం వేసుకున్నది ఒక బ్యాగ్ లో మనకి వచ్చిన ఇది ఎన్ని కేజీలు ఉండొచ్చు? ఇది మనకి అంటే వెట్టది ఉంటది, డ్రైది ఉంటది. వెట్ట తీసినప్పుడు మనకి 1 kg ప్లస్ వచ్చింది. ఓకే. ఇప్పుడు డ్రై అయిపోయింది కాబట్టి కొద్దిగా అలాగా. సో మనం మార్కెట్ లో అమ్మేది డ్రైయే కదా? అంటే ఆయిల్ కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెట్టే ఉండాలి. విత్ ఇన్ 1 week లో ఆయిల్ ఇండస్ట్రీకి రీచ్ అవ్వాలి. ఓకే. లేకపోతే మనకి డ్రై అయిందంటే ఆయిల్ కంటెంట్ కూడా తగ్గుతానే పోతుంది. సో వెట్ గా ఉన్నప్పుడు వెయిట్ ఎక్కువ వస్తుంది. అలాగే మనకి కంటెంట్ ఆయిల్ కంటెంట్ ఆయిల్ పర్పస్ లో తీసుకునే దాంట్లో కూడా ఒక చిన్న మోసం ఉందని తెలిసింది నాకు. అంటే ఆయిల్ తీసిన తర్వాత మళ్ళీ రీసేల్ చేస్తారా వాటిని? యాక్చువల్లీ బయట మార్కెట్ లో మనం చూసేది ప్రతిదీ కూడా ఒరిజిన్ కాదు. ఇది మొత్తం ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏదైతే వేస్ట్ మనం పిప్ అంటాం కదా, ఆ పిప్ ఏదైతే ఉంటుందో అది మార్కెట్ కి ఇస్తున్నారు. ఇప్పుడు వాటితోనే మనకి ఏ దండలు చేసినా ఏం చేసినా ఏ కనిపిస్తుంది అంతే. కాబట్టి కొంచెం స్ప్రే కొట్టి చేస్తారు. అది మీకు మహా అయితే ఒక 1 month మించి మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. క్వాలిటీగా ఉండాలి అంటే ఆయిల్ తో ఉన్నది మనకి 6 months వరకు మినిమం అనేది ఉంటుంది. చాలా ఎక్కువగా అనిపిస్తుంది నిజంగా. ఇది ఒక 1/2 kg పైన ఉంటుండొచ్చు కదా? 800 grams మనకి సేమ్ ఇదే. ఇంకొకటి మనకి తీసి చేసాము వెయిట్. అలా దీని ఎట్లా శాంపిల్ కోసం ఇట్లా ఉంచారా? శాంపిల్ కోసమే ఇచ్చాం, వేరే ఎలా ఉంటుంది చూపించడం కోసం. ఓకే. సో ఇంకా మీ బై ప్రొడక్ట్స్ దండలు అన్నారు కదా, గార్లాండ్స్. ప్రెసెంట్ దండలు కూడా స్టార్ట్ చేసాం అండి ఇలాగా. ఓకే. ఇది ఒక 1 feet వట్టివేరుతో కట్ చేసి మన ఇంట్లో తయారు చేసినవి. అవును, ఇంట్లో మనం ఫస్ట్ ట్రైల్ వేసి తర్వాత చూద్దాం అన్నట్టు స్టార్ట్ చేసాం. చిన్నది పెద్దది. సో మరి దీన్ని మీరు ఎంతకు సేల్ చేయొచ్చు అనుకుంటున్నారు? అంటే మనకి ప్రజెంట్ ఒక 1 feet అరౌండ్ తీసుకుంటే అది కూడా మనకి 4 inches ఉండేలాగా, అది అరౌండ్ 450 to 500 వరకు కూడా మనకి ఇలా బై ప్రొడక్ట్స్ చేసుకోగలిగితే రైతుకు ఉంటది. మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా ఉంటది, వేరే వాళ్ళకి దండలు కట్టడానికి కానీ ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మన దగ్గర ఇలాంటి దండలు తయారు చేస్తున్నాం. ఓకే. సో మొత్తం ఎన్ని బై ప్రొడక్ట్స్ ఉన్నాయి మన కాడ? మన దగ్గర టోటల్లీ ప్రెసెంట్ వచ్చేటప్పటికి 6 products. ఏంటి అవి? ఇది దండలు ఒకటి చేస్తున్నాము, అలాగే ఇంటికి తోరణం లాగా ఒకటి చేస్తున్నాము, గజమాల లాగా మనకి సైడ్ పెట్టడానికి అదో టైప్ చేస్తున్నాము, అలాగే వాటర్ లో వేసుకుని తాగడానికి వాటర్ పాట్స్ చేస్తున్నాం. రా మెటీరియల్ డైరెక్ట్ గా రా కావాలన్నా గానీ మనం ఇస్తాం. ఎందుకంటే రా ఎక్కువ యూజ్ చేసేది ఎవరంటే ఇప్పుడు అందరికి ప్రాబ్లం హెయిర్ ఊడిపోతుంది అని కొబ్బరి నూనెలో వేసుకుని దాంట్లో మనకి హెయిర్ కి రాసుకుంటే మనకి అది కూడా బాగా బెనిఫిట్ ఉంటుంది, హెయిర్ లాస్ అవ్వకుండా.
సో మీరు అది ఎన్ని నెలల పాటలో నుంచి తీసిరు ఇందాక నాకు చూపించిన? అది మనకి 8 monthsలో తీసింది. 8 months 8 monthsలో తీసారు. ఇప్పుడు ఇవన్నీ కూడా 8 months తర్వాత తీసిన? ఇప్పుడు ప్రెసెంట్ మనది 11 months రన్నింగ్ లో ఉంది. 11 months 11 months రన్నింగ్ లో ఉంది. అది వేరే దగ్గర ఉంది యూనిట్. ఓకే. ఇప్పుడు అవి మనం చేసి మొత్తం సో మొత్తంగా 2000 బ్యాగులు ఉన్నాయి మన దగ్గర. 2000 bags. సో కాకపోతే డిఫరెంట్ స్టేజెస్. అవునవును, డిఫరెంట్ స్టేజెస్. సో వట్టివేరు సాగు చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇది సైడ్కు చేస్తున్న దానిలో అంటే మెయిన్ క్రాప్గా దీన్ని సాగు చేయొచ్చా, లేకపోతే మనం సరే మిగతా క్రాపింగ్ చేస్తూనే సైడ్కి ఇది కూడా ఒక ఆదాయంగా ఆలోచించి చేయొచ్చా? కమర్షియల్గా చేస్తే లాభమా? సోర్స్ కిందే పెట్టుకుంటేనే ఇదండి. ఓకే. అంటే ఈవెన్ చాలా మంది రీసెంట్ గా కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. లైక్ మా దగ్గర ఒక 2 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంది, మొత్తం పెడతాము. నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది, మీరు ఎవరిని పెట్టాలనుకుంటే ఫస్ట్ ఒక యూనిట్, మహా అయితే 3 యూనిట్ల వరకు పెట్టండి. ఒక యూనిట్ అంటే 1000 బ్యాగులు. 1000 బ్యాగులు. ఓకే. ఎందుకంటే దాని మీద వాళ్ళకి అనుభవం వస్తుంది. ఈవెన్ ఆ అనుభవంతో పాటు వాళ్ళకి సీడ్ కూడా మనకి ఫస్టే మనకి సీడ్ అంత సెట్ కాకపోవచ్చు. అంటే సెట్ అంటే లైక్ ఇప్పుడు మన సీడ్ ఇచ్చింది ఒక ప్లాంట్ నుంచే మనకి దగ్గర దగ్గర 120 వరకు వస్తాయి. కాబట్టి 7th month మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళు ఓన్ గా వాళ్ళు తీసుకుని వాళ్ళే చేసుకోవచ్చు, వాళ్ళే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మనకి ఇందులో ఒక 600 ఇట్లా గంటలు వచ్చిన దాన్ని ప్రతిదీ సపరేట్ చేయొచ్చు. మనం చేసి మనమే నర్సరీ డెవలప్ చేసుకోవచ్చు, మనం నాటుకోవచ్చు, మనమే పెట్టుకోవచ్చు, లేదా ఎవరికైనా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. అలా స్టార్టింగ్ మినిమం ఒక యూనిటే పెట్టుకోండి అని చెప్తాం. ఒక 1000 యూనిట్ అంటే 1000 బ్యాగ్స్ తో స్టార్ట్ చేస్తే తర్వాత వాటికి మనదే మన ఏదైతే ఉంటుందో అవి తీసుకుని ఆ పిల్లకలే మనం చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకేం చెప్తారు మీరు? అంటే ఒట్టివేరు సాగు చేద్దాం అనుకుంటున్న రైతులకు ఏం సలహా ఇస్తారు? అంటే సెకండరీ సోర్స్ గా పెట్టుకుంటే పర్లేదు, కాకపోతే ఏది పెట్టేసి వదిలేస్తామంటే మాత్రం వద్దనే చెప్తాను నేను. దాన్ని చూసుకునే అంటే ఎంత గడ్డి జాతిదైనా కానీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోగలిగితేనే మనకి దాని నుంచి మనం అంటే ఒక సమ్ వాల్యూ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చూస్తేనే కానీ అది. ఎందుకంటే ఇది మనం ఏమంటాం, యూట్యూబ్లలో నాది యూట్యూబే కానీ యూట్యూబ్లలో చూసి రాంగ్ గా మొత్తం సగం తెలుసుకొని స్టార్ట్ చేస్తే ఇబ్బంది పడతారు. అందుకనే ఇది సాగు చేసిన రైతు అనుభవం కరెక్ట్ గా ఉంటుంది. అందుకనే మిమ్మల్ని ఆప్ట్ చేసుకుంది నేను. అండ్ ఈవెన్ ఇప్పుడు రీసెంట్ గా క్రాంతి గారు మొత్తం ఆయనతో మాట్లాడాను. ఓకే. ఓసిఎఫ్ క్రాంతి గారు. ఓకే. ఆయన కొద్దిగా గైడ్ చేస్తున్నారు మనకి. ఆయిల్ ఈల్డింగ్ ఇంకా బెటర్ గా రావడానికి ఏం చేస్తే బాగుంటది అనేది కూడా చెప్పారు. సో అవి ప్రెసెంట్ ఇప్పుడు మేము బ్యాగ్స్ కూడా మార్చుతున్నాము. ఎందుకంటే మొత్తం మట్టి అంతా బాగా డిస్టర్బ్ అయిపోతుంది. సో దాని గురించి మారుస్తున్నాం. ఆ మార్చే దాంట్లో మనం ఏమేమి కలుపుకోవాలి ఏంటి అనేది కూడా, సో దాని గ్రోత్ కూడా ఒకసారి అంటే సో అది వాడిన తర్వాత మీకు ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు నార్మల్ గా చేస్తే ఎట్లా ఉంది, అది వాడితే ఎట్లా ఉంది అన్నది. మీకు ఇది వట్టివేరు ఒక్కటే కాకుండా ఫార్మింగ్ ఇంకేమేమి చేస్తారు మీరు? నేను రైసెస్ పండిస్తాను. రెడ్ రైస్, బ్లాక్ రైస్ పండిస్తాను. అంటే మెయిన్ గా మనకి ఇప్పుడు అందరికి డయాబెటీస్ ఏదైతే దానివల్ల మనకి అందరికి ప్రచారంలో ఉన్న రైసే నవారా రైస్. నవారా తగ్గుతుంది అది 3 అంటే ఏదో ఒక రోజు తినేసి మనకి డయాబెటీస్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఖచ్చితంగా 3 months అయితే వాడాలండి. 3 months వాడాలి. అంటే తర్వాత టాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉండదా? యాక్చువల్లీ రైస్ తినలేము అన్నది అపోహంలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే రెడ్ రైస్ అంటే గట్టిగా ఉంటది అలా. అది ఏంటంటే మనం నైట్ నానబెట్టుకుని చేసుకుని తినగలిగితే దాని ఇది మనకి ఇంకా చాలా బాగుంటది. మీకు తగ్గిందా? ఇప్పుడు తగ్గింది కాబట్టి. టాబ్లెట్ వాడతలేరా ఇప్పుడు? టాబ్లెట్ అసలే ఫస్ట్ ఒక 1 month ఇచ్చారు నాకు టాబ్లెట్, అప్పుడు వేసుకున్నాను. ఆ రీసెర్చ్ లో మొత్తం చూసుకుని వాడాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా డయాబెటీస్ టాబ్లెట్ వేసుకోలేదు. కంట్రోల్ ఉంది. కంట్రోల్. సో రైస్ డైలీ అదే తినాలి. కాకపోతే మరి ఒక పూట తింటే చాలు, ఏదో మొత్తం 2 పూటలు అనేది కాదు. ఈవెన్ రైసెస్ తో మనం ఏంటంటే పౌడర్ చేసుకుని అది దోశల్లా వేసుకుని తినేవాళ్ళు, అంటే రైస్ తినలేమన్నా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అవి కూడా మనం ఎవరైనా కానీ మాకు ప్రొవైడ్ చేస్తారు. సో రైస్ కూడా మీరు ప్యాడీ అమ్మకుండా రైస్ గా మార్చి అమ్ముతున్నారు, వాల్యూ అడిషన్ చేస్తున్నారు వాటి. అంటే మనం కోకో ఒకటి సాగు చేస్తాం. కోకో నుంచి ప్యాడీతో పాటు కోకో ఉన్నది. కోకో మనకి ఏంటంటే డైరెక్ట్ గా మనకి చాక్లెట్స్ లాగా చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా రోస్టెడ్ కోకో బీన్స్ అని చెప్పేసి అది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. మీరే అమ్ముతున్నారు? అది మనం చేసి అంటే బయటకి వెళ్ళేది ఉంటది,
ప్లస్ నేను మనం కూడా కొన్ని అలా చేస్తున్నాం. ఆహా. అలాగే పసుపు కూడా కంప్లీట్ గా మనం పచ్చి పసుపు ఏదైతే ఉంటుందో అవును. ఇప్పుడు మామూలుగా అందరూ కూడా ఉడకపెట్టి పసుపు అనేది తినడం మొదలు పెట్టారు. అది ఎప్పటి నుంచో ఉన్నది. ప్రాక్టీస్. అవును. కాకపోతే దాంట్లో పోషకాలన్నీ పోతా ఉంటాయి ఉడకబెట్టడం వల్ల. అదే పచ్చిది మనకి ఏ డ్రైయర్ లో పెట్టుకుని చేసుకుంటే ఆ పౌడర్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ అన్ని కూడా వస్తాయి. సో అది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు మీ దగ్గర వట్టివేరు బై ప్రొడక్ట్స్ ఉన్నాయి, రైస్ ఉంది, పసుపు ఉంది, కోకో కూడా ఉంది. సో లెమన్ గ్రాస్ కూడా చూసాను నేను. లెమన్ గ్రాస్ కూడా నెక్స్ట్ ఆరబెట్టారుగా. అది కూడా నెక్స్ట్ స్టార్ట్ చేస్తాం, ఆన్ ప్రాసెస్ లో ఉంది. అంటే ఇంకా 2-3 ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, బట్ ఇంకా అన్ని కూడా కల్టివేషన్ లో ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత మనకి పెడతాం మొత్తం పెద్ద మొత్తంలో. ఓకే. ఇప్పుడు క్యాటలాగ్ కూడా మొత్తం డిజైన్ చేస్తున్నాం మొత్తం అంతా కూడా. ఓకే, మీ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ప్రధానంగా ఈ వట్టివేరుకి సంబంధించి ఎవరికైనా డౌట్లు ఉండి కాల్ చేస్తే గైడ్ చేయండి. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ.